హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగ సంఘ నేత బొప్పరాజు ఉద్యోగుల పెండింగ్ బకాయిల పైన అయితే ప్రకటన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మా సమస్యలు పరిష్కరించండి, మంత్రులకు ఏపీజేఏసీ వినతి. ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ నేతలు శనివారం వివిధ శాఖల మంత్రులను కలిసి శుభాకాంక్షలు అయితే తెలిపారు. గడిచిన 5 ఏళ్లుగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం చూపించాలని అయితే కోరారు. అన్ని రంగాల్లో రాష్ట్ర అగ్రగామిగా అయితే వెలుగొందేందుకు ప్రభుత్వానికి ఉద్యోగులు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. జేఏసీ నేతలు కలిసిన మంత్రుల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రికి కింజరపు అచ్చెన్నాయుడు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, అలాగే దేవాదాయ శాఖ మంత్రి ఆనంద రామనారాయణ రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి తదితరులు అయితే ఉన్నారు. మంత్రులను కలిసిన వారిలో ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు, అసోసియేట్ చైర్మన్ టీవీ ఫణి, ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ నాయకుడు కె రమేష్ కుమార్, ఏపీ పోలీస్ అధికారుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు, ఏపీ పంచాయతీరాజ్ ఇంజనీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనకవర్తి సంగీతరావు, ఏపీ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్ష సంసాన శ్రీనివాసరావు తదితరులు అయితే ఉన్నారు. సో మొత్తం మీద ఏపీజేఏసీ ఏమంటుందంటే ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి అన్ని ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పరిష్కారం చూపించాలి అని చెప్పేసి కోరడం జరిగింది. సో ప్రభుత్వ ఉద్యోగులు అన్ని రంగాలలో అగ్రగామిగా వెలుగొందేందుకు ప్రభుత్వం ఉద్యోగులకి పూర్తిగా సహకారం అందించాలి అని కోరడం జరిగింది ఫ్రెండ్స్.